హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి మొదటి ప్రశ్న చూడండి. ఇఫ్ tan a ఈక్వల్స్ టు 3/4 అని ఇచ్చారు. tan a ఈక్వల్ టు 3/4 అని ఇచ్చారు. దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ బిసి, ఏకి ఆపోజిట్ సైడ్ 3, అడ్జసెంట్ సైడ్ 4. ఇక్కడ వచ్చేసి పైథాగరస్ థియరం అప్లై చేస్తే √3² + 4² √9 + 16 √25 అంటే 5 అవుతుంది. హైపోటెనస్ అనేది 5 అవుతుంది. అయితే ఇక్కడ మనకి సైన్ ఏ కనుక్కుంటే సైన్ ఏ వచ్చేసి 3/5 అవుతుంది. కాస్ ఏ వచ్చేసి 4/5 అవుతుంది. ఆల్రెడీ tan ఏ ఇచ్చారు. ఇక కొసీక్ అంటే కొసీక్ వచ్చేసి 5/3 అవుతుంది. కొసీక్ వచ్చేసి 5/3 అవుతుంది. సీక్ వచ్చేసి 5/4 అవుతుంది. tan 3/4 కదా. కాట్ వచ్చేసి ఏమైంది 4/3. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాటిలో ఈ ఒక్కటే ఉంది 4:3 అనేది. సో 4:3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సైన్ పవర్ 6θ ప్లస్ కాస్ పవర్ 6θ అని ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తాను చూడండి. sin² హోల్ క్యూబ్ ప్లస్ cos² హోల్ క్యూబ్గా రాస్తాం. a³ + b³ అనమాట. a³ + b³ అంటే a + b అంటే sin² ప్లస్ cos² ఇంటూ a² అంటే sin² హోల్ స్క్వేర్ ప్లస్ cos² హోల్ స్క్వేర్ మైనస్ ఏబి అంటే sin² ఇంటూ cos² అవుతుంది. sin² ప్లస్ cos² వాల్యూ 1. అలాగే ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎలా రాస్తానో sin² హోల్ స్క్వేర్ ప్లస్ cos² హోల్ స్క్వేర్ మైనస్ 2 sin² ఇంటూ cos² ప్లస్ 2 sin² ఇంటూ cos² మైనస్ 2 sin² ఇంటూ cos² అంటే ఇక్కడ 2 sin² cos² యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి ఆల్రెడీ ఏముంది ఇక్కడ మైనస్ sin² cos² ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే sin² ప్లస్ cos² హోల్ స్క్వేర్కి ఫార్ములా అవుతుంది. ఇదంతా కూడా మైనస్ 2 sin² మైనస్ sin² వచ్చేసి 3 sin² cos² అవుతుంది. సో టోటల్గా sin² ప్లస్ cos² హోల్ స్క్వేర్ 1 మైనస్ 3 sin² ఇంటూ cos² అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎవాల్యూట్ sin 45 ప్లస్ cos 45 అన్నారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin 45 వాల్యూ 1/√2, cos 45 వాల్యూ కూడా 1/√2నే అంటే 2/√2 అవుతుంది. 2ని మనం √2 ఇంటూ √2గా రాస్తాం. √2 √2 క్యాన్సిల్ అయితే √2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. sec² ప్లస్ tan ఈక్వల్ టు 4/3 అయితే sec² ఇంటూ tan ఎంత అన్నారు. మనకు ఫార్ములా తెలుసు, sec² మైనస్ tan² 1 అని. ఇప్పుడు sec² ప్లస్ tan ఇంటూ sec² మైనస్ tan గా రాస్తాం. ఇక్కడ a² మైనస్ b² ఫార్ములా కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసాం. ఆల్రెడీ sec² ప్లస్ tan వాల్యూ ఇచ్చారు 4/3 అని. 4/3 ఇంటూ sec² మైనస్ tan ఈక్వల్ టు 1. సో sec² మైనస్ tan ఈక్వల్స్ టు 4/3 అటు ట్రాన్స్ఫర్ అయితే 3/4 వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గివెన్ ఇన్ఫర్మేషన్ sec² ప్లస్ tan ఈక్వల్ టు మనకేం తెలుసు 4/3 అని తెలుసు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 sec² ఈక్వల్స్ టు 3/4 ప్లస్ 4/3. సో 2 sec² ఈక్వల్స్ టు 4 3s 12, 3 3s 9, 4 4 16. సో 2 sec² ఈక్వల్స్ టు 25/12. sec² ఈక్వల్స్ టు 25/12. sec² ఈక్వల్ 25/2. 12 ఎంత 24. sec² వాల్యూ 25/24 వచ్చింది. అదే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం. sec² మైనస్ tan ఈక్వల్స్ టు 3/4. అలాగే sec² ప్లస్ tan ఈక్వల్స్ టు 4/3. సబ్ట్రాక్షన్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 2 tan ఈక్వల్స్ టు
ఏమవుతుందంటే 3/4 - 4/3 వస్తుంది. -2 tan theta = 4 3s 12 3 3s 9 4 4 16 వస్తుంది. -2 tan theta = -7/12 tan theta = 7/24. Here ask sec theta into tan theta. sec theta వచ్చేసి 25/24, tan theta వచ్చేసి 7/24. 5 7s వచ్చేసి 175, 24 24s వచ్చేసి 576. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ద వాల్యూ ఆఫ్ sin² theta + 1/1 + tan² theta అని ఇచ్చారు. ఒకసారి చూడండి. sin² theta + 1/1 + tan² theta అని ఇచ్చారు. చూడండి, sin² theta 1/1 + tan² theta వచ్చేసి sec² theta అవుతుంది. sin² theta + 1/sec² వచ్చేసి cos² అవుతుంది. sin² theta + cos² theta వాల్యూ 1. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ద వాల్యూ ఆఫ్ sin 30° 70 minutes బై cos 59° 43 minutes అని ఇచ్చారు. ఇక్కడ ఏదో ఒక దాన్ని మార్చుకోవాలి. ఇక్కడ నేను సైన్ను మారుస్తాను. చూడండి, దీన్ని ఎలా రాస్తానంటే sin 90 - 59° 43 minutesగా రాస్తాను బై cos 59° 43 minutes. sin 90 - theta cos అవుతుంది. cos 59° 43 minutes బై cos 59° 43 minutes. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1 వస్తుంది. చూడండి, 7th బిట్ sin a + cos a whole square + sin a - cos a whole square అని ఇచ్చారు. గమనిస్తే sin a + cos a whole square వచ్చేసి sin² a + cos² a + 2 sin a ఇంటూ cos a అవుతుంది. అలాగే sin a - cos a whole square వచ్చేసి sin² a + cos² a - 2 sin a cos a అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంతవరకు వాల్యూ 1, ఇంతవరకు వాల్యూ 1, అంటే 1 + 1 1 + 1 వచ్చేసి 2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని ఇచ్చారు. మనకి వాల్యూస్ తెలుసు. cosec theta అనేది 0.14 పాసిబుల్ అవుతుంది. sin theta 3/5 పాసిబుల్ అవుతుంది. cos theta 0 పాసిబుల్ అవుతుంది. కానీ sec theta 100 అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, tan alpha + tan beta బై cot alpha + cot beta = అని ఇచ్చారు. tan alpha అంటే sin alpha బై cos alpha, tan beta అంటే sin beta బై cos beta బై cot alpha అంటే cos alpha బై sin alpha, cot beta అంటే cos beta బై sin beta. ఇక్కడ ఎల్సిఎం చేస్తే cos alpha ఇంటూ cos beta వస్తుంది. ఇక్కడ sin alpha ఇంటూ cos beta ప్లస్ cos alpha ఇంటూ sin beta అవుతుంది బై, ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే sin alpha ఇంటూ sin beta, cos alpha ఇంటూ sin beta ప్లస్ cos beta ఇంటూ sin alpha. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మనకి ఏం మిగిలిపోతుందంటే sin alpha టాప్లోకి వెళ్ళిపోయింది. sin alpha ఇంటూ sin beta బై cos alpha ఇంటూ cos beta, sin alpha బై cos alpha tan alpha, sin beta బై cos beta tan beta. సో tan alpha ఇంటూ tan beta. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ వర్టికల్ పోల్ లెంత్ 6 మీటర్, కాస్ట్ షాడో 4 మీటర్ లాంగ్ అని ఇచ్చారు ఆన్ ద గ్రౌండ్. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఏ టవర్ కాస్ట్ షాడో 28 మీటర్ లాంగ్ అన్నారు. దెన్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే లెంత్ వచ్చేసి 6 మీటర్సు, అలాగే పోల్ లెంత్ 6 మీటర్స్, షాడో 4 మీటర్స్ ఉంది. అలాగే ఇంకొక దాని యొక్క లెంత్ వచ్చేసి 28 మీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఎంత అని అడిగారు చూడండి. 4 7s 28 కాబట్టి
సిక్స్ సెవెన్స్ ఎంత వస్తుంది 42. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇఫ్ థీటా ఈజ్ అన్ acute angle such that sec square theta equals to 3, then the value of tan square theta minus cosec square theta by tan square theta plus cosec square theta అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, sec square theta అనేది 3 అని ఇచ్చారు. అంటే sec theta ఏమైందంటే √3 అవుతుంది. sec theta √3 అయితే మనకి sec theta అంటే ఏంటి, హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో హైపోటెనస్ √3, ఎడ్జసెంట్ సైడ్ అనేది 1 అవుతుంది. సో ఈ సైడ్ వచ్చేసి ఏమైంది అంటే √3² - 1² అంటే √2 వస్తుంది. ఈ సైడ్ వచ్చేసి √2 వస్తుంది. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, tan square theta minus cosec square theta by tan square theta ప్లస్ cosec square theta ఫైండ్ అవుట్ చేయమన్నారు. tan square theta అంటే మనకి దీన్ని చూడండి, tan theta అంటే √2/1, tan theta అంటే √2/1, tan square theta అంటే 2 అవుతుంది. cosec theta అంటే √3/√2, cosec స్క్వేర్ కాబట్టి 3/2 అవుతుంది. బై సేమ్ 2 + 3/2. ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తే 2, అప్పుడు 2 2s 4, 4 - 3 బై డినామినేటర్లో ఎల్సిఎం చేస్తే 2, 2 2s 4, 4 + 3. సో 2 2 క్యాన్సిల్, 4 - 3 ఎంత 1, 1/4 + 3 వచ్చేసి 7. సో 1/7 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, secant power 4a మైనస్ sec square a అని ఇచ్చారు. secant power 4a మైనస్ sec square a అని ఇచ్చారు. ఇక్కడ sec square a కామన్ చేద్దాం. అప్పుడు sec square a -1 ఉంటుంది. sec square a -1 ఉంటుంది. sec square a అంటే 1 + tan square a. sec square a -1 ఏమో tan square a అవుతుంది. 1 × tan square a plus tan square a × tan square a, tan power 4a. This is the right answer. So tan square a plus tan power 4a. So option 2 is correct. Next bit, for all values of theta 1 + theta can be అని చెప్పిచ్చారు. 1 + cos theta అనేది నాన్ నెగిటివ్ అవుతుంది. 1 + cos theta అనేది నాన్ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే కాస్ ఆఫ్ మైనస్ వచ్చేసి ప్లస్ కాబట్టి నాన్ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, 1 - tan square alpha by cot square alpha -1 అని ఇచ్చారు. 1 - tan square alpha by cot square alpha -1 అని ఇచ్చారు. చూడండి, 1 - tan square alpha by cot square alphaని 1/tan square alphaగా రాయండి, -1. 1 - tan square alpha by ఎల్సిఎం వచ్చేసి tan square alpha, 1 - tan square alpha అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ tan square alpha అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 4 sin 30 degrees into cos 60 degrees అని ఇచ్చారు. 4 × sin 30 అంటే 1/2, cos 60 అంటే 1/2, 2 2s. సో 1 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, sin alpha plus cosec alpha equals to 2 అని ఇచ్చారు. దెన్ sin power n alpha plus cosec power n alpha equals to అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ sin alpha plus cosec alpha అనేది 2 అని ఇచ్చారు. sin alpha plus cosec alphaని 1/sin alphaగా రాస్తాం. ఎల్సిఎం చేస్తే sin alpha, sin × sin square alpha plus 1 = 2, sin square alpha plus 1 = 2 sin alpha అవుతుంది. sin square alpha ఈ +2 sin alpha ఇటు వస్తే -2 sin alpha plus 1 = 0. సో దిస్ ఈజ్ ద sin alpha - 1 whole square formula. సో sin alpha - 1 = 0, sin alpha = 1. sin alpha 1 అయితే
కొసీక్ ఆల్ఫా కూడా 1 అవుతుంది. సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసీక్ పవర్ ఎన్ ఆల్ఫా అన్నారు. సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసీక్ పవర్ ఎన్ ఆల్ఫా అన్నారు. సో 1 పవర్ n ప్లస్ 1 పవర్ n, 1 పవర్ ఎనీథింగ్ 1, 1 పవర్ ఎనీథింగ్ 1. సో 1 ప్లస్ 1 ఈజ్ 2. సో ఆప్షన్ 2 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు √2 ఇంటూ సైన్ 90 మైనస్ థీటా అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు √2 ఇంటూ సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది. కాస్ థీటాని తీసుకురండి. సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా ఈక్వల్స్ టు √2 అవుతుంది. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా ప్లస్ కాస్ బై కాస్ అంటే 1 ఈక్వల్ టు √2. ట్యాన్ థీటా ఈక్వల్స్ టు √2 మైనస్ 1. ట్యాన్ థీటా ఈక్వల్స్ టు √2 మైనస్ 1 అవుతుంది. బట్ ఇక్కడ ఏమడిగారు? 1/√2 ప్లస్ 1 అని అడిగారు. ఇప్పుడు ట్యాన్ థీటా √2 మైనస్ 1 కాబట్టి కాట్ థీటా వచ్చేసి 1/√2 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. అంటే √2 ప్లస్ 1/√2 ప్లస్ 1 అవుతుంది. అంటే √2 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. సో √2 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ 2 మైనస్ 1 అవుతుంది. సో కాట్ థీటా ఈక్వల్స్ టు √2 ప్లస్ 1/1 వస్తుంది. ఓకేనా? కాబట్టి కాట్ థీటా ఎంత కాబట్టి కాట్ ఇన్వర్స్. ఓకేనా? కాట్ ఇన్వర్స్ ఏమైంది? ట్యాన్ థీటా ఈక్వల్ టు 1/√2 ప్లస్ 1 వస్తుంది. సో 1/√2 ప్లస్ 1 వచ్చేసి ట్యాన్ థీటా. The value of tan 5 degrees, tan 25 degrees, tan 45 degrees, tan 65 degrees into tan 85 degrees. ఇక్కడ tan 5కి tan 85 క్యాన్సిల్ అయ్యింది. అలాగే tan 25కి tan 65కి క్యాన్సిల్ అయ్యింది. ఇక మిగిలిపోయింది tan 45. tan 45 వాల్యూ ఎంత? 1. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ది మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ వాల్ క్లాక్ is 6 centimeter. Find the distance covered by the tip of the minutes హ్యాండ్ ఇన్ 25 minutes అని ఇచ్చారు. 60 minutes వచ్చేసి 360 degrees, 1 minute వచ్చేసి 360/60 అంటే 6 degrees వస్తుంది. ఇక్కడ 25 minutes అన్నారు. 25 into 6 అనమాట, 150 degrees వస్తుంది. 25 6s 150 degrees వస్తుంది. మన ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే x/360 into 2πr అవుతుంది. x వచ్చేసి 150/360 into 2 into π అంటే 22/7 into r వచ్చేసి 6 అని ఇచ్చారు. సో 6 అనమాట. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 5s 3 12s అనమాట. అలాగే 6 1s 6 2s 2కి 2 క్యాన్సిల్ అయింది. 5 22s వచ్చేసి 110/7. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. సీకెంట్ థీటా మైనస్ 1/సీకెంట్ థీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు అని ఇచ్చారు. చూడండి, సీక్ థీటాని 1/కాస్ థీటా మైనస్ 1/కాస్ థీటాగా రాస్తాం. డినామినేటర్లో కూడా 1/కాస్ థీటాగా రాస్తాం. చూడండి, 1/కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా అవుతుంది. కాస్కి కాస్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.